హాయ్ హలో అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ క్విక్ అండ్ సింపుల్ మటన్ కర్రీ. బ్యాచులర్స్ సైతం చేసుకోగలిగే కర్రీ. మరెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా 3/4 kg మటన్ని 4 times వాటర్తో వాష్ చేసుకోవాలి. చివరిగా నిమ్మరసం వేసి వాష్ చేసుకోవడం వలన నీచు వాసన అనేది పోతుంది. మటన్ పీసెస్లో చిటికెడు పసుపు, సరిపడా కారం, 1/2 tablespoon ధనియాల పొడి, సరిపడా ఉప్పు, కప్ పెరుగు, 1 tablespoon ఆయిల్ వేసి మటన్ పీసెస్కి బాగా పట్టియాలి. మటన్ పీసెస్ని బాగా మ్యాగ్నేట్ చేసి 1/2 hour ఫ్రీజర్లో పెట్టాలి. మటన్ పీసెస్ని 1/2 hour ఫ్రీజర్లో పెట్టడం వలన ముక్క అనేది జ్యూసీగా టెండర్గా ఉంటుంది. కుక్కర్లో 1 tablespoon ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక చెక్క, లవంగం, ఇలాచి, కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేయాలి. ఉల్లిగడ్డ ముక్కలు వేగేలోపు ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డ, జీడిపప్పు పలుకులు, 1 tablespoon గసగసాలు, కట్ చేసుకున్న 2 టమాటాలు వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఫ్రెష్గా దంచుకున్న 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ పీసెస్ని వేసి ఒకసారి గరిటెతో కలుపుకొని రబ్బర్ పెట్టకుండా కుక్కర్ మూత పెట్టి 5 minutes లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కుక్కర్ మూత తీసి ఫైన్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి ఒకసారి గరిటెతో కలుపుకొని మళ్ళీ కుక్కర్ మూత మూసి 10 minutes లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 minutes తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే నీళ్లు ఊరుతాయి. 1/2 teaspoon గరం మసాలా వేసి ఒకసారి గరిటెతో కలుపుకొని కర్రీకి సరిపడా వాటర్ వేసుకొని ఉప్పు సరి చేసుకొని కుక్కర్ మూత మూసి 5 to 10 whistles కొట్టియాలి. ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ముక్క ఉడికింది. ఒకవేళ ముక్క ఉడకకపోతే 4-5 విజిల్లు ఎగస్ట్రా కొట్టించుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ. మటన్ కర్రీ రైస్లోకి, రోటీలోకి, పులావ్లోకి బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి.